కిరణ్ రాయల్ అనే వ్యక్తి లక్ష్మి అనే అమ్మాయి కిరణ్ రాయల్ కు డబ్బులు ఇచ్చింది. 1,20,00,000 ఇయ్యంగా 20 తులాలు బంగారు కూడా తీసుకునేసింది. వాడు ఆ కిరణ్ రాయల్ వీడియోలు 20 వచ్చేసి బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన దానివల్ల మేము లేడీస్ గా మేము ఆ అమ్మాయికి మద్దతు, లక్ష్మి అనే బాధితురాలకు మేము మద్దతు ఇస్తా ఉన్నాం. మద్దతు ఇచ్చి వస్తే ఈ పోలీస్ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు, ఎస్ఐ, సిఐ వాళ్ళు అడ్డుకునేదే కాకుండా మీరు పోలీస్ జీపులు ఎక్కండి, 125, 140 వేస్తారంట, 155 సెక్షన్ వేస్తారంట, మమ్మల్ని స్టేషన్ లో వేస్తారంట. ఇంత దారుణమైన ఎప్పుడైనా ఉందా? ముందు ఒకరి మాట్లాడే ఇంత దారుణమైన సిఐ వాళ్ళు కానీ, ఎస్ఐ వాళ్ళు కానీ ఉన్నారా అని మేము అడుగుతున్నాము. ఇప్పుడు కిరణ్ రాయలుగా ఇన్ఛార్జ్ ఇవ్వడమే ఈ తిరుపతికి దౌర్భాగ్యం. కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవడా అనేది కూడా గతంలో తెలియదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకనే కిరణ్ రాయల్ అనేది ఇన్ఛార్జ్ గా వేసినప్పటి నుంచే ఇదిగా ఉంది. ఒక పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కళ్ళు మూసుకున్నారా అని అడుగుతున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్ళు మూసుకున్నారా అని అడుగుతున్నాను. ఇంత అన్యాయంగా ఒక లక్ష్మినే కాదు, ఒక 10 మంది బాధితులు కూడా ఉన్నారు దీంట్లో. గతంలో నేను మాట్లాడినాను దీని గురించి మాట్లాడినప్పుడు కూడా రెస్పాన్స్ లేదు. ఈ రోజు మాట్లాడుతా ఉంటే ఇలాగా మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు. ఇది ఏమైనా న్యాయమేనా అని అడుగుతున్నాం. కిరణ్ రాయల్ ను తక్షణమే ఈ రోజు రాత్రి లోపల అరెస్టు చేయకపోతే మేము మహిళ ఐద్వా తరపున కానీ మొత్తం మహిళలంతా రేపు ధర్నా ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందో కూడా మేము చెప్పం, జరుగుతుంది. మొత్తానికి మీరేం అడ్డుకుంటారో మేము చూస్తాము. మేము పోలీసు వాళ్ళకి భయపడం. ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు.